స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. ధవళేశ్వరం బ్యారేజ్ గేటుకు అడ్డంగా చిక్కుకున్న ఇసుక బోటు. ఆదివారం ఉదయం కొవ్వూరు పుష్కర్ ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి. నగరంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని గాయత్రి ఇసుక ర్యాంపు నుంచి గోదావరి వరదలకు ఇసుక బోటు కొట్టుకుపోయింది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుండి కొట్టుకుపోకుండా మత్స్యకారులు బోటు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. వరద గోదావరికి పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి. గోదావరి ఉధృతి కూడా రాత్రి కూడా పెరిగింది. బ్యారేజ్కి ఎగువన గల గాయత్రి ర్యాంప్ నుంచి రాత్రి ఒక బోట్ కొట్టుకొని వచ్చింది. బోట్ ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్లోని మొదటి గేట్ దగ్గర చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. అది ఏటువాలుగా వచ్చి చిక్కుకుపోవడం, అది కదలలేని పరిస్థితుల్లో ఉంది. దీనితోటి వరద ప్రభావానికి కూడా అడ్డంకిగా మారింది. ఇప్పటికీ దాన్ని తొలగించడానికి ఒకవైపు ఇరిగేషన్ అధికారులు, అలాగే ఇక్కడ మత్స్యకారులు కూడా దీన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. చిక్కుకుపోవడం చాలా ప్రమాదకరంగా మారింది. గేట్ తీసినప్పటికీ కూడా అది క్రిందకు కొట్టుకుపోలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తాడు కట్టి లాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక ప్రయత్నాలు ఉదయం నుంచి చేస్తున్నారు. అయితే బోట్ అక్కడి నుంచి కదలట్లేదు. ఇది గోదావరిలో గాయత్రి స్క్రీన్ దగ్గర ఇష్టంగా లోడ్ చేసుకొని గోదావరిలో పోటీకి తీసుకువచ్చి పెడుతూ ఉంటారు. అయితే వరద పెరగడంతో కట్టి ఉండడంతో అది తాడు తెగిపోయి బోటు కొట్టుకు వచ్చేసింది. రాత్రి అయితే ఈ బోట్ కొట్టుకు రావడం రాత్రి ఇరిగేషన్ అధికారులు గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దీనివల్ల అధికారులు ఆందోళనకు కూడా చెందుతున్న పరిస్థితి. వరద గోదావరి మాత్రం అయితే గంటకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పెరుగుతూ ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షానికి మొత్తం అతలాకుతలమైన పరిస్థితి ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో అటు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జగదాపూర్ ఇలాగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. భద్రాచలం దగ్గర ప్రస్తుతం 37 అడుగులకు దాటి నీటి మట్టం పెరుగుతుంది. దాదాపుగా 9 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుందని ఇరిగేషన్ అధికారుల సమాచారం. గురు పూర్ణిమ సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు వచ్చేందుకు అవకాశం ఉందని, గోదావరిలో వరద ప్రవాహం ఉన్న దృష్ట్యా ఎవరూ నదీ స్నానాలకు వెళ్లకుండా తగిన భద్రత కట్టుదిట్టం చేయాలని మున్సిపల్ కమిషనర్ను, పోలీస్ అధికారులను ఆదేశించారు. గోదావరి వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించి సబ్ కలెక్టర్కు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్, తహసీల్దార్, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. అక్కడి నుంచి తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు బయలుదేరి వెళ్లడం జరిగింది. ఎస్పెషల్లీ పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారు.
స్థానిక రాజేందర్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ గణేష్ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం ఉదయం 5:30 గంటలకు కాకడ హారతి, 6:30 నుంచి గణేష్, దత్తాత్రేయ స్వామి, చక్ర సహిత లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీ గణేష్ సాయి మందిరంలో బాబావారిని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు, మాజీ కార్పొరేటర్లు కోయల రమణ, గొర్రెల సురేష్, నగర ప్రముఖుడు చలమూరి శ్రీనివాస్ తదితరులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ కమిటీ తరపున నక్క చిట్టిబాబు, వెలిగట్ల పాండురంగారావు, పరుచూరి పెదనాగేశ్వరుడు, చక్కా నరసింహరావు, పీతాని మోహన్ తదితరులు స్వాగతం పలికారు. బాబావారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ అందరూ గురువును ఖచ్చితంగా పూజించాలని, గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని, బాబా దయతో అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని అన్నారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మేడిశెట్టి మూర్తి, బండారు శ్రీను, ఇంటి శ్రీను, జొన్నాడ అప్పారావు, కరి గోపి, కాళిపు శేఖర్, కోడి శివప్రసాద్, బవిరిశెట్టి సత్యరాజ్ కుమార్, మంగళి దుర్గారావు, ఆకుల వీర్రాజు, నక్కాదేవి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా బాగుండాలని, గురువుని గౌరవించాలని, ఎప్పుడైనా సరే జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే మనకి ఈ జీవితాన్ని తీర్చిదిద్దేది గురువు. ఆ గురువులందరినీ కూడా తలిచే రోజు. మరి అనేక చోట్ల ఈ రోజున గురు పౌర్ణమిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాజేంద్ర నగర్లోని పెద్దలు చిట్టుబాబు గారు, అలాగే యువ నాయకులు దేవి గారు, అలాగే ఒక కమిటీ సభ్యులు రవణ్ గారు అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. దేవుడి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపైన ఉండాలని, ఈ ఎన్డీఏ కూటమి పైన ఉండాలని, దినదిన వారి యొక్క ఆశీర్వచనలు ఉండాలి. తప్పకుండా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడా దేవుడి యొక్క ఆశీర్వచనలు తప్పకుండా ఉండాలి. ఉంటాయని భావిస్తూ భవిష్యత్తులో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చున్నామో, అనేకమైన సంక్షేమ హామీలు ఇచ్చున్నాం, ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇచ్చిన అన్నింటికి కూడా కట్టుబడి ఉంటాం, నెరవేర్చుకుంటూ వెళ్తాం. ప్రజలు ఏదైతే విశ్వాసంతో మాకు ఈ అవకాశం కల్పించారో ఆ అవకాశానికి అనుగుణంగా ప్రజలు ఇంతటి గొప్ప ఘనమైన తీర్పు ఇచ్చినందుకు వారి యొక్క రుణం తీర్చుకునే విధంగా ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా గురు పౌర్ణమి మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున 4వ డివిజన్ రాజేంద్ర నగర్ శ్రీ షిరిడి సాయి బాబా ఆలయంలో మరి ఉదయం నుంచి కూడా వందలాది మంది భక్తులు కూడా మరి పూజా కార్యక్రమాలు రావడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం 6 గంటలకి కాగడ హారతి జరిగింది. అనంతరం కూడా విఘ్నేశ్వరుడు వినాయక స్వామికి, అలాగే శ్రీ చక్రయంత్ర అమ్మవారికి, దత్తాత్రేయ, శ్రీ సాయిబాబా గారికి పంచామృతాలతో అన్ని రకాల పళ్ళ రసాలతో మరి అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే అనంతరం మరి భక్తులచే మరి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమం కూడా మరి 3,000 మందికి చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ గుడి నిర్మాణం చేసి 22 సంవత్సరాలు పూర్తయి 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గుడిలో మరి అనేక పూజా కార్యక్రమాలు, అనేక హోమాలు, అలా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలని ఈ గుడిలో తలపెట్టడం జరిగింది. మరి అనేక మంది భక్తులు మరి ఈ గుడికి వచ్చి ఏమైతే వారి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని ఆ భగవంతుడికి విన్నవించుకుంటూ ఆ సమస్యలు వెంటనే ఆయనతో చెప్పిన వెంటనే ఆ సమస్యలను పరిష్కారం అవడం, దానివల్ల భక్తులు కూడా గుడికి విపరీతంగా పెరగడం జరుగుతుంది. మరి అలాగే ఇదే కాకుండా మరి గుడి నిర్మాణానికి కానీ, అన్నదాన భవన నిర్మాణానికి కానీ, మరి అన్నదానాలకు కానీ మరి సహకరిస్తున్న భక్తులకి అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకున్నాం. మరి అలాగే ఈ రోజున చూసుకుంటే మరి
అనేక మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రావడం జరుగుతుంది. సాయంత్రం భజన కార్యక్రమం కూడా తలపెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక విశేషం ఏంటంటే షిరిడిలో సాయిబాబా గారి విగ్రహానికి కుడికాలికి చిన్న పుట్టుమచ్చ ఉంటది. అలాగే ఈ బాబా గారి కూడా కాళ్ళు చిన్న పుట్టుమచ్చ కూడా ఉందని చెప్పి చాలా మంది భక్తులకు తెలుసు. మరి దాని మీద ఏంటంటే ఇక్కడికి విశేషంగా కూడా భక్తులు రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ గుడికి సహాయ సహకారాలు అందించిన ప్రతి భక్తుడికి కూడా ప్రతి దాతకి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గురు పౌర్ణమి కార్యక్రమం ప్రతిసారి కూడా విపరీతంగా జనం రావడం ఆలయానికి చాలా విశేషం అని చెప్పుకోవాలి. ఈ సైటు ఈశాన్య ఈశ్వరగా పైగా విగ్రహంలో కూడా ప్రత్యేకత ఉన్నది కాబట్టి జనం ప్రజలు భక్తులు ఎక్కువగా రావడం స్వామివారిని ముక్కుకోవడం జరుగుతున్నాయి. అన్ని బాగా జరుగుతుంది. ఇంతవరకు ఈ భక్తులు సహకరించి నడిపినందుకు వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని బాబాగారి ఆశీస్సులు కలగాలని కోరి ప్రార్థించుకున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా 9వ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ సత్యవ్రతాలు బాబా భజన అన్నదానం నిర్వహించారు. 9వ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటలకు ఉచిత పంచామృత అభిషేకాలు, శ్రీ సత్యవ్రతాలు, బాబా భజన, అన్నదానం, సాయంత్రం పల్లకి ఊరేగింపు జరిగాయి. ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ పురస్కరించుకుని మన సద్గురు సాయినాథుని యొక్క సన్నిధిలో ఎంతో వైభవంగా భక్తులందరి చేత కూడా సామూహిక సాయి సత్యవ్రతములు అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని చక్కగా అందరూ కలిసిమెలిసి ఎంతో వైభవంగా చేసుకుంటున్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులే వారికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసి ఎంతో వైభవంగా ఈ యొక్క సాయి వ్రతాలను, అనంతరం ఎంతో వైభవంగా అన్నదాన కార్యక్రమము, భజన కార్యక్రమము, రోజు ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటుగా విశేషమైనటువంటి హారతి కార్యక్రమాలు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎంతో విశేష సంఖ్యలో ఈ యొక్క భక్తులందరూ కూడా తరలి వస్తూ ఈ పూజాధికాలన్నీ కూడా వారు స్వయంగా తమ యొక్క హస్తాలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకుంటూ బాబా వారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతున్నారండి. అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సద్గురు సాయినాథుని యొక్క సన్నిధిలో ఇంత వైభవంగా పూజలు నిర్వర్తించుకోవడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ బాబా వారి యొక్క అనుగ్రహం భక్తులందరికీ కూడా కలగాలని చెప్పి భావిస్తున్నామండి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.
గురు పూర్ణిమ సందర్భంగా రాజేంద్రనగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహానికి పంచామృత అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రాజేంద్రనగర్ శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహంనకు గురు పౌర్ణమి సందర్భంగా పంచామృత అభిషేకాలు భక్తుల సమక్షంలో విశేషంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు జేవీవీఎస్ఎస్ ఎన్ఎస్ శర్మ బాబావారికి పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి బాబావారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వంగల చంద్రశేఖర్, రేకాడి విశ్వతేజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ గుబ్బల్ లోకేష్, కాసాని రమణ, కర్రి మహేంద్ర వర్మ, కొండిశెట్టి రామకృష్ణ, గూటాల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. వేసేసి ఎవరి చెట్లాడు కూర్చోండి. ఎవరు చెప్పారు? శ్రీ సాయినాథన్మగ్రహయామి त्वां ब्राह्मणा समगमासे बाहुराजिन्नकृताय पूर्वदत्त्यद्वैतिहं पश्चात् मुट्कोद अग्रवेशने मुट्कोद विग्रह लक्ष्मीमा नरवाले मुट्टुवे अरे दन पेट्टुकोंडिरे स्वामी इंట్లో కొడదు అలాగే లోపమాగ్రహయామి సాక్షాత్ దేవం దర్శయామి లోపదేవానంద రుద్ధాయ సమర్పయామి. చాలు ఇంకేకు స్వామి ఇంకా స్థానిక తిలక్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు భారీ ఎత్తున బారులు తీరి బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ సెక్రటరీ రామరాజు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ చేశారు. గణపతి స్వామికి, బాబావారికి, దత్తాత్రేయుల వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచి భక్తులు బాబావారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రతి ఏటా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అయితే భక్తులు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేశారు. జై సాయినాథ్.
నిడదవోలు మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన తాపీ పనిచేసే కురసాల చిరంజీవి తన భార్య నవ్యను అతి కిరాతకంగా హత్య చేసినట్లు నిడదవోలు పోలీసులు తెలిపారు. చిరంజీవి నవ్యాల మధ్య ఇటీవల కాలంలో పరస్పరంగా స్వల్ప ఘర్షణలు ఏర్పడి అవే నేడు నవ్య ప్రాణం పోవడానికి కారణమైంది. భార్యపై అనుమానమే పెనుభూతంగా మారి భర్త చేతిలో నవ్య హతమార్చబడింది. ఈ ఘటనపై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. చిరంజీవి నవ్యాలకు గత 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక 3వ వార్డ్ రాజేంద్ర నగర్ కృష్ణుడి గుడి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయి రామ మందిరంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. కండవల్లి కృష్ణ సారథ్యంలో భక్తుల సహకారంతో మహా అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కుడుపుడి సత్యబాబు, కడలి సత్యనారాయణ, కడలి చిన్ని, మాజీ కార్పొరేటర్స్ బొంతా శ్రీహరి, బల్లా సత్యవతి, పితాని సత్యం, టేకుముడి భద్రి, కుడుపుడి మురళి, కుడుపుడి పార్థసారథి, బల్లా శ్రీనివాస్, పితాని రాజు, కడిమి అప్పారావు, మొగదార రాము, గుత్తుల బలరాం, దమర్సింగ్ ప్రసాద్, మేడిశెట్టి సతీష్, తాతినేని శ్రీనివాస్, గుత్తుల రాజు, సూరంపొడి బాపిరాజు, గుబ్బల శ్రీనివాస్, పసుపులెట్టి చంద్రశేఖర్, దమర్సింగ్ బ్రహ్మాజీ, తాళం భాస్కర్, బల్లారాజు, గిరీడ రవి, కోట ఏడుకొండలు, గుత్తుల జోగారావు, మేడిశెట్టి సత్యనారాయణ, రేగాని చిన్ని, కాళ్ళ కుమార్, జెట్టి వీరబాబు, సూరంపొడి వీర వెంకట్రావు, యానాపు రమేష్ తదితరుల సహకారాన్ని అందించారు. సాయి పుణ్య సమర్గీర్తనాయ నమః, ఓం సాయి పరామృతాయ నమః, పూర్ణభూషోదాయ నమః, ఓం సాయి పూర్ణాయ నమః, ఓం సాయి పూర్ణానంద స్వరూపిణ్యే నమః, ఓం సాయి ప్రేమాయ నమః, ఓం సాయి ప్రేమస్వరూపిణ్యే నమః, ఓం సాయి పూర్ణాయ నమః, ఓం సాయి పూర్ణభూషాయ నమః, సాయి పూర్ణాయ నమః, ఓం సాయి గంగరే నాథాయ నమః, ఓం సాయి బ్రహ్మణాయ నమః, ఓం సాయి గణేశాయ నమః, ఓం సాయి దేవతాయ నమః, ఓం సాయి ప్రచోదనాయ నమః, ఓం సాయి ప్రణాయ నమః, ఓం సాయి ప్రణామాయ నమః, ఓం వాగ్నే నమః, ఓం శ్రీ ఓం సాయి పటుకాయ నమః, ఓం భగవానే నమః, ఓం సాయి వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజ్ గేటుకు అడ్డంగా చిక్కుకున్న ఇసుక బోటు. ఆదివారం ఉదయం కొవ్వూరు పుష్కర్ ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ పి ప్రశాంతి. నగరంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.